హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో స్టూడియోలో కల్లం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. హీఈస్ ద వాస్తు ఎక్స్పర్ట్ అనమాట. సార్తో మాట్లాడి ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ని నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, కమ్ టు హోమ్. చాలామందికి మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది, పెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో పెట్స్ పెంచడం కూడా వాస్తుకి ప్రభావం ఏమన్నా చూపిస్తాయా? అసలు ఇంట్లో మనం కూల్గా ఉండాలి, మంచి డబ్బులు రావాలి, ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు జరగాలి అని చెప్పేసి ఉంటుంది కొంతమందికి. సో దానికి కూడా చెట్లు పెంచడం అనేది ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎలాంటి మొక్కల్ని పెంచాలి? అమ్మ, ముఖ్యంగా ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపల పాలకు సంబంధించినవి లేకుంటే లేదా అంటే ముళ్ళులు ఉన్నటువంటి చెట్లను పెంచకూడదు ముఖ్యంగా. ఓకే. అదేవిధంగా సూర్యరశ్మి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ సూర్యరశ్మి మన గ్రోత్ కారణమవుతుంది. తూర్పు భాగాన ఆ సూర్యరశ్మిని అడ్డుపడేటువంటి చెట్లను కూడా మనం పెంచకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా పెంచుకోవాల్సి వస్తే ఏ చెట్టు అయితే మన కాంపౌండ్ వాళ్ళ కంటే హైట్ పెరగకుండా ఉంటుందో ఆ చెట్టును పెంచుకోవడంలో తప్పులేదు. అదేవిధంగా మనం తూర్పు భాగాన ఈశాన్యం, తూర్పు ఈశాన్యము లేకుంటే వేపుగా పెరిగినప్పుడు మీరు చూడండి, చెట్టు ఏ విధంగా పెరుగుతుందో మన పేరు ప్రతిష్టలతో తగ్గుతూ ఉంటాయి. అంటే మన ఇంటి ముంగడు చాలామంది అంటే చెట్లు మంచిది అనుకుంటాం. ఎప్పుడైతే ఇంకోటి చాలా సందర్భాల్లో ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టే చెట్లు కానీ లేకుంటే మనం పెట్టుకున్న చెట్లు కొన్ని మన మధ్య భాగంలో, తూర్పు మధ్య భాగంలో పెద్ద వేపుగా పెరిగే వేప చెట్లు లాంటివి లేకుంటే ఇంకో చెట్టు పెట్టుకుంటాం. నేను అన్న విధంగా తూర్పు గర్భం అంటే మనం అంటే ముఖ్యంగా తూర్పు మధ్యలో పెట్టినప్పుడు మన పేరు ప్రతిష్టలు చెడిపోవడానికి 100% ఆస్కారం ఉన్నది. అటువంటి జరిగిన కేసెస్ చాలా ఉన్నాయి. మనం ఈ మధ్య కాలంలో చాలామంది చెప్పిన వాళ్ళకి ఇబ్బందులు ఏం జరుగుతున్నాయి అటువంటిది. అదేవిధంగా ఉత్తరం కూడా ప్రాబ్లం ఉంటుంది. ఉత్తరంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏది చెట్లు పెట్టుకోవాల్సింది మన కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఇటువంటివన్నీ రిస్ట్రిక్షన్ కనుక పాటిస్తే చెట్లు మీరు ఎక్కడైనా పెట్టవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కనుక కొన్ని క్రోటాన్స్ పెడుతున్నారు. అదేవిధంగా కొన్ని ఈ మన ఏమంటే క్రాస్ చేసినటువంటి చెట్లు పెరగకుండా ఉండడానికి చెట్లు పెడుతున్నారు. ఆ చెట్లను కూడా పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీకి ఉదయం పెరుగుతూనే మీకు గ్రోత్ ఉండాలి. ఏదైనా పెరుగుతున్న వస్తువుని చూసినప్పుడు అందం అనిపిస్తుంది. అదే రకంగా మరుగుజ్జు చెట్లు, అవి వాటి పేరేమంటామో తెలియదు, నాకు ఐడియా లేదు. కానీ అటువంటి బోన్సాయి, ఈ బోన్సాయి ప్లాంట్స్ ఏదైతుందమ్మా పెరుగుదలనే ఉండదు. మీరు ఎప్పుడు అదే సైజులో చూస్తుంటారు. అంటే హ్యూమన్ సైకాలజీకి మన బ్రెయిన్కి సబ్ కాన్షియస్ మైండ్ కనుక మీరు ఆ పెరుగుదలనే లేదు, మీరు అట్లనే ఆగిపోతారు స్టిల్. కాబట్టి అటువంటి చెట్లు బోన్సాయి అన్నదాన్ని ఎక్కువ డెవలప్ చేసుకోకపోవడానికి, ఒకవేళ చేసుకోవాల్సి వస్తే రోజు చూడే విధంగా అంటే రోజు చూడకుండా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మీరు పెట్స్ అన్నారు, పెట్స్ అమ్మ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మనిషిని ఫ్రెండ్షిప్ ఇంకోటి కారణం అవుతుంది. కాబట్టి కుక్కలకి లేకుంటే ఏదైనా పెట్స్ ఇంట్లో కుక్కలు ఉండొచ్చు, లేకుంటే ఇంకో రకం ఏమైనా పెట్స్ పిల్లులు ఉండొచ్చు, పెట్టుకోవడం తప్పేం లేదు. అది వాళ్ళ ఇష్టంతో కూడుకున్న పని. సార్, నెక్స్ట్ కమ్ టు ఫ్యామిలీ. ఇంటికి పెద్ద మగవారే అంటారు, కానీ ఆడవారే ఎక్కువగా మహాలక్ష్మి అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆమె ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. వాస్తు ప్రకారం ఆరోగ్యం అనేది ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్? అంటే ఆ ఎఫెక్ట్ అనేది తండ్రి మీద చూపిస్తుందా, తల్లి మీద చూస్తుందా, ఇంటి యజమాని మీద చూపిస్తుందా, ఆడవారి మీద చూపిస్తుందా? అమ్మ, ఇందులో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఎవరి మీద దానికంటే ఇంటిలో ఎటువైపు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ ఎవరికి అవుతుంది అని. ఉత్తర భాగంలో కనుక ఎక్కడెక్కడంటే ఉత్తర భాగంలో మనం 9 భాగాలలో తీసుకున్నప్పుడు ఏ భాగంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ముఖ్యమైనది. ముఖ్యంగా మీరు కనుక 3వ భాగమా 4వ భాగం ఉన్నప్పుడు అలా న్యూరో ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే అట్లా డిఫరెంట్ భాగాలలో లేకుంటే ఆడ ఏదైనా సంపు ఉన్నదా, లేకుంటే ఎటువంటిది ఉన్నది, లేదంటే సెప్టిక్ ట్యాంక్ ఉన్నదా, లేకుంటే ఏమో ఎక్కడున్నది, అది ముఖ్యంగా మన ఇంటికి లేకుంటే మన కాంపౌండ్ వాళ్ళ ఎంత గ్యాప్ ఉన్నది. సో ఉన్నప్పుడు వీళ్ళకి లేడీస్ మీద ఎక్కువ ఆరోగ్యపరమైన పరిస్థితులు, అట్నే మగవాళ్ళ మీద ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చేదానికి 100% ఛాన్సెస్ ఉందమ్మా. అదేవిధంగా వేప చెట్లు పెట్టేసి, తీగ చెట్లు పెట్టేసి ఇంటికి కనుక మీరు ఉత్తర భాగంలో కనుక తీగలు కనుక వేలాడదీస్తే అది కూడా ఆరోగ్యమైన పరిస్థితి. అదేవిధంగా ఆ ఇంటి ఆడపడుచు కూడా పెళ్ళైనాక కూడా డైవర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ఈ చెట్లకు ఇంటికి చాలా సంబంధం అమ్మ. కాబట్టి ఉత్తర భాగం
ఎంత నీట్గా ఉంటే, ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. ఆడవాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా ఉంటే ఇంటి యజమాని అనే కదా, ఇంటి ఇల్లాది అందరికీ తల్లి బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. కాబట్టి అందరు బాగుండాలి. తను ముఖ్యంగా లేడీస్ ఇంకా బాగుండాలి అంటే ఉత్తర భాగాన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫైన్. సో ఇప్పుడు అంటే ఇవాళ రేపట్లో డైవర్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి సార్. అంటే వాస్తు ప్రభావం కూడా ఈ భార్యాభర్తల మధ్య అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారా? అమ్మ, ముఖ్యంగా డైవర్స్ ఇష్యూ వచ్చిందంటే విదిక్కు ఉండి లేకుంటే సౌత్ వెస్ట్లో కనుక రిలేషన్స్ కనుక పాడవడానికి కారణం విదిక్కు ఉండి ఎక్కడో దగ్గర ఆ విదిక్కులో ఏమంటే విదిక్కు రోడ్డు పరంగానే మన ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ ఆ ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఆ కాలనీస్లో ఆల్ ఇంట్లో విదిక్కు ఉన్నది 45 degrees ఉన్నది. అంటే మీకు ఎక్కడైతే సౌత్ ప్యూర్ సౌత్ కంపాస్ పెట్టినప్పుడు ప్యూర్ సౌత్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఇంట్లో ముందు ఒక గోయి ఉండొచ్చు, లేకుంటే ఆడ వాటర్ ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా మురికిది అంటే వాష్ ఏరియా ఉండొచ్చు, లేకుంటే ఇంకో రకమైనవన్నీ ఉన్నప్పుడు ఆ ఇంట్లో డైవర్స్ అనేది వైట్ పేరు మీద రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి రిలేషన్స్ పాడైపోవడానికి కారణమవుతుంది. డైవర్స్ దానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదన్నా ఏ కారణం చేతన్నా వీళ్ళు మంచిగా ఉన్నా ఇంట్లో కలిసి ఉన్నా కలిసి లేనట్టుగానే ఉంటారు. కాబట్టి అది సౌత్ వెస్ట్ కార్నర్ని ఏ విధంగా ఉన్నది, ఎన్ని డిగ్రీలో ఉన్నది, ఆ డిగ్రీ దగ్గర ఏమన్నా ఉన్నదా ప్రాబ్లం చూసుకోగలిగితే మంచి రిజల్ట్. అది సరి చేసుకోగలిగితే మళ్ళీ రిలేషన్స్ మనం చాలా సందర్భాల్లో చేసి ఉన్నామమ్మ. కోర్టు వరకు ఎక్కి కోర్టులు మెట్లెక్కి విత్డ్రా అయిన కేసెస్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమస్యను సరి చేసుకోవడానికి పుట్టుకతోటి కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అందరూ బాగుండాలి అనుకుంటారు. పుట్టుకతోటి ఎవరమ్మా చెడిపోవాలని అనుకోరు. అదేవిధంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా విడిపోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి మనం ఉండే స్థలం, మనం ఉండే ప్లేస్ ఏ విధంగా అయితే మనం ఒక స్టూడియోలో కూర్చున్నాం, ఈ లైటింగ్ లేకుంటే షూటింగ్ కూడా చేసుకోవాలి అంటే వీడియో అవ్వదు. ఒక 2 నిమిషాలు ఏసీ లేకపోయినా కూడా కూర్చోలేము. అంటే ఒక 5-10 మినిట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లం జీవితంలో కనుక అటువంటిది కనుక ఉండకూడని ప్లేస్లో ఉన్నా లేనిది కావాల్సిన లేకపోయినప్పటికీ ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి ఆ సౌత్ వెస్ట్ కనుక ప్రాపర్గా ఉందా లేదా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, ఉండకూడదు ఏమైనా ఉన్నదా, కాబట్టి అవి చెక్ చేసుకొని సరి చేసుకోగలిగితే ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఫైన్ సార్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు చదువుకు సంబంధించి వీసాలకు అప్లై చేస్తూ ఉంటారు, లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ జాతకం ప్రభావం ఈ వాస్తు మీద ఉంటుందా, లేదా వాస్తు ప్రభావం అనేది వాళ్ళ చదువు మీద వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా సార్? ఏ విధంగా అమ్మ, జాతకం అయితే అందరం చూపించుకుంటారా లేకుంటే అన్ని చూపించుకుంటాం. జాతకం అన్నది ఒక భాగం అయిపోతుంది అమ్మ జీవితంలో, అది తప్పు లేదు అందులో. కానీ వాస్తు అన్నది భాగంగా చేసుకోం మనం అందరం. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు ఆస్ట్రాలజీ ప్రకారమో లేకుంటే ఇంకోటో మన మీద మన నమ్మకాలు చూస్తాం. ఈజీగా వెళ్ళాలి, లైఫ్ ఈజీగా ఉండాలి అంటే ముఖ్యంగా మేము ఏదన్నా గ్రామం నుండి మనం బయలుదేరేటప్పుడు ఇక్కడ నుండి మీరు ఉదయం రోజు కమ్యూట్ చేస్తున్నారు, మీ ఇల్లు ఎక్కడనో హైదరాబాద్ ఏదో చివరి ఉన్నది, అదే మీరు ఆఫీస్కి రోజు రావాలి, నడుచుకుంటూ కూడా రావచ్చు, 2 వీలర్ మీద రావచ్చు, 4 వీలర్ మీద రావచ్చు, ఈ రోజు మెట్రో మీద కూడా రావచ్చు. ఏది అన్నది మీరు చూస్ చేసుకోవాలి అంటే మనము వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ ఉంటే మనకి ఈజీ అవుతుంది అనేది ముఖ్యం. కాబట్టి మనం ఎక్కడ పడుకుంటే తొందరగా వీసా రావడం కానీ జాబ్ రావడం కానీ, అది ఉత్తర భాగం పశ్చిమ భాగం అంటే వాయు భాగంలో కనుక మన బెడ్రూమ్ ఉండి సరి అయిన దిశలో పడుకోగలిగితే అన్నీ మీరు అనుకున్నట్టుగా ఈజియెస్ట్ వేగా ఏ విధంగా అయితే మీరు మెట్రోలో అయితే వితౌట్ ట్రాఫిక్ వచ్చేస్తారు, అదే కార్ అయితే కొంచెం లేట్ అవుతుంది, అదే బస్సు అయితే 3 రోజులకు వస్తారు, మీరు నడుచుకుంటే అయితే రారు, ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ బట్టి. కాబట్టి మనం ఎక్కడ ఉంటే ఏది వాడుకుంటే మనకి ఈజీ సక్సెస్ ఉంటుంది అన్నది వాస్తు నేర్పిస్తుంది. కాబట్టి ఫాలో అయితే మన సక్సెస్ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి గ్రోత్ పరంగా ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? సో సౌత్ ఇండియాలో వాస్తు ఒకలాగా ఉండొచ్చు, నార్త్ ఇండియాలో వాస్తు ఒకలాగా ఉండొచ్చు. అసలు ఎవరు ఎక్కువగా వాస్తుకు ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు అని మీరు అనుకుంటారు సార్? అమ్మ, ముఖ్యంగా సౌత్ ఇండియా అంటే మన పూర్వీకుల నుండి చాలా కాలం నుండి వాస్తు ఫాలో అవ్వటం అన్నది సహజంగా వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది అనే దానికంటే సహజంగా మనం అందరం అంటే ఎక్కువ వాస్తు చూడండి, డెవలప్మెంట్ పరంగా తీసుకుంటే సౌత్ ఇండియా అటు బెంగళూరు తీసుకోండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తీసుకోండి, అదేవిధంగా కర్ణాటక తీసుకోండి, అదేవిధంగా తమిళనాడు తీసుకోండి, చాలా గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా నార్త్కి వెళ్ళేసరికి ఆడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయమ్మా. ఫ్రీ ఎఫ్ఎస్ఐ ఏమో సౌత్ ఇండియా ఉంటుంది,
అదే నార్త్ ఇండియాలో కొన్ని భాగాలలో, కొన్ని స్థలాలలో, కొన్ని ప్రాంతాలలో ఎఫ్ఐసై ఇష్యూ. ఆ ఎఫ్ఐసై అనుకూలంగానే వాస్తు వాళ్ళు పరిమితులు ఉన్నాయి, ఫాలో కాలేరు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అవుతున్నారంటే వర్కింగ్ స్టైల్ ఎక్కువ, అంటే హార్డ్ వర్క్ ఎక్కువ, గ్రోత్ కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు మన సౌత్ ఇండియాకి. కాబట్టి అక్కడ వాస్తు ఫాలో కావాలన్నా అవేర్నెస్ కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ కన్సల్టెంట్లు ఎక్కువ వెళ్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్లో కూడా నాకు మన వాళ్ళ పేర్లే వినపడుతున్నాయి, ఇటు మహారాష్ట్రలో కూడా మన వాళ్ళ పేర్లు వింటున్నాయి, ఇటు ఢిల్లీ హర్యానాలో కూడా మన పేర్లే వినపడుతున్నాయి. మన వాళ్ళే చాలా వరకు, అంటే నార్త్ ఇండియాలో లేరా అంటే కన్సల్టెంట్లు చాలామంది ఉన్నారమ్మా, కానీ కంపారిజన్ తీసుకుంటే మన వాళ్ళే కొంచెం అక్కడ వరకు వెళ్ళి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు వాస్తు వాడతలేరు అని చెప్తాం మనం. ఈ మధ్యకాలం వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ వచ్చి ఫాలో అవుతున్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే సార్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే ఈ సాయిల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. దానికి సంబంధించి కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అని మట్టిని చూసి ఆ వాస్తు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఏమన్నా ఉంటుందా సార్? అమ్మ, ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ప్రాముఖ్యతమైన మట్టికి అంటే మట్టి చాలా. ఎందుకంటే ఇల్లు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఆ ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఆ ఇల్లు అది యోగ్యమా కాదా, వాస్తు అంటే నివసించడానికి యోగ్యంగా ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మట్టి స్మెల్ లేకుంటే కలర్, దీన్ని బట్టి ఈ స్థలంలో మనం ఉండొచ్చు, అంటే ఇక్కడ నివాస ప్రాంతాన్ని అమర్చుకోవచ్చు అనేది ఉన్నది. అది ఆంధ్ర తెలంగాణే కాదమ్మా, భూభాగం మీద ఎక్కడైనా ఇల్లు కట్టాలన్నప్పుడు లేకుంటే ఈ ఆయాది వేయాలనుకుంటున్నప్పుడు ముందు ఎంచుకునేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకుంటాం. అందుకంటే 80% ఎందుకంటే అందులో శల్యవాస్తు అన్నది కూడా వస్తుంది. ఈ శల్యవాస్తు ఏంటంటే ముఖ్యంగా ఈ బొయ్యికలు, ఎందుకంటే మన ప్రాంతాలన్నీ వ్యవసాయ సంబంధించిన క్షేత్రాలు లేఅవుట్ వేసేస్తున్నారు. అక్కడ కనుక ఏదన్నా పూర్వం ఏంటంటే మన పాడి ఏమన్నా చనిపోయినప్పుడు అవన్నీ ఏం చేస్తుండే అంటే అక్కడక్కడ అలా స్థలంలో పాతేసేస్తుండే, ఎక్కడంటే అక్కడ పాతేస్తుండే చనిపోయినప్పుడు. సో లేదా ఈ ఫంక్షన్లో గిట్రా చేసినప్పుడు, లేకుంటే అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ జాతరలు అవి జరిగినప్పుడు ఈ ముఖ్యంగా బొయ్యికలు అంటే ఇవి ఎక్కడంటే అక్కడ పడేశాడు. మనం కట్టుకునే ఇల్లులో అవి ఉండకూడదు. ఫస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా దానికి చేతబడులు అంటుంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటుంటారు. అటువంటి దాని మీద కనుక శవాలు పాతి పెట్టినా కంటే, లేకుంటే ఎక్కడన్నా దాని బొక్కలు ఉన్న దాని మీద, లేకుంటే బొయ్యికలు ఉన్నది, ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇది శల్యవాసి కింద వస్తుందమ్మా. ఇది అట్రాక్ట్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు శుభ్రంగా చేసుకొని, అందుకనే ఈ స్థలంని క్లీన్ చేసుకొని అక్కడ ఉన్నాయా లేవో తెలుసుకొని, ఆ మట్టి ఎటువంటిదో తెలుసుకొని అక్కడ ఇల్లు కట్టుకుని ఆయాది దానివల్ల వాటి వేసుకొని ఇల్లు కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది.